వాయిస్ ఉన్నవారికి చాలా వీడియోలు షేర్ చేశాను. అపాయింట్మెంట్స్ చెప్పండి డాక్టర్ అని కామెంట్ సెక్షన్ లో చాలా పోస్తున్నారు. అందుకే ఈ వీడియో పోటు తీయబోతున్నాం. కానీ ఎప్పుడు డిస్క్లైమర్, వ్యాధిని బెస్ట్ గా తీసుకోండి, మాట్లాడండి. డాక్టర్ మాట్లాడండి ఏమిటి? ఉండవచ్చు కనుక్కోండి. పైస్ లో అక్కడ చీలిక ఉండవచ్చు, ఫిస్టులా ఉండవచ్చు, యాబ్సెస్ ఉండవచ్చు, క్యాన్సర్ అసోసియేషన్ ఉండవచ్చు, లేదా కీడు చేసే ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. బహుశా అతను దానిని కనుగొన్నాడు. వైద్యుడు సూచించిన ఔషధం ఈ వీడియోను మాత్రమే తీసుకోవాలి. వచ్చి ఒక అవలోకనాన్ని ఇవ్వండి. అవసరమైనది ఉంటుందని చెప్పడం తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియో. మీ వైద్యునిచే సూచించబడలేదు. ఓవర్ ది కౌంటర్ మందులు లేవు. ఆయుర్వేదం చూస్తున్నారా? ప్రచారం చూసి ఒంటిమ్మలు వేసుకుంటున్నారా? ఖచ్చితంగా తవిత్తురుంగ్. నేను డాక్టర్ అశోక్ శక్తి. అలా టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు పోతో ఒక కారమైన ఆహారం తింటున్నా. మేమైతే ఈ విధంగా భాగాలు ఒక లేయర్స్ అడియానస్ ని శుభ్రం చేస్తుంది. ఫారం చేసి మా ఇచ్చంకరండి. గమ్మింగ్ అదే సమయంలో నొప్పి. రెండవది కారణం లేనిది ముఖ్యమైన లేపనం హైడ్రో కార్టిసోన్ క్రీమ్స్. ఇవి స్టెరాయిడ్స్ క్రీమ్. ఇందులో మన ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ లేదా ఇన్ఫ్లమేషన్ అంటే రోగం తోట్రు ట్రిములు వస్తున్నందున అందులో నచ్చతలమున్న పదార్థాలు అక్యుములేట్ అవ్వడం కూడా ఈ స్టెరాయిడ్. కానీ క్రీములు చాలా జిగురుగా ఉంటాయి. స్టెరాయిడ్స్ ఉపయోగం కారణమవుతాయి చేయండి. మూడవ ముఖ్యమైన విషయం వచ్చి లిగ్నోకైన్ కొంటిమ్మ. ఇది మన బెస్ట్ పైన్ కిల్లర్. కొంటిమ్మ ఉపయోగించబడుతుంది. ఎన్నిసార్లు ఉపయోగించుకోవచ్చు? మొదటగా టాయిలెట్ కు వెళ్ళడానికి ముందు ఉపయోగించడం. ఎందుకంటే అప్లై చేయండి, నొప్పి తగ్గుతుంది. టాయిలెట్ కు వెళ్ళి భాగంలో ఫ్రీగా ఉంటుంది. టాయిలెట్ కి వెళ్ళి అప్పుడే నొప్పి తగ్గి టాయిలెట్ కు వెళ్ళి వచ్చిన తర్వాత పేరు నొప్పి డాక్టర్ అంటారు. వాళ్ళు టాయిలెట్ కు వెళ్ళడానికి అంటారు. ఈ ఆయింట్ ను ఉపయోగించడం మంచి ప్లస్. టాయిలెట్ కు వెళ్లి కడగడం తర్వాత కూడా ఈ లేపనం వచ్చి ఉపయోగించడం చాలా మంచిది. నాలుగవది ముఖ్యమైనది సింగోకి గ్రైన్ క్రీమ్స్. ఇది కూడా ఇన్ఫ్లమేషన్ పైస్ ఉన్న చోట 5వ స్థానంలో చాలా జిగురుగా ఉంది. వచ్చి మెట్రోజల్ ఆయింట్మెంట్. ఇది యాంటీబయోటిక్. ఇది ఇన్ఫెక్షన్ వస్తుంది. పాయువు పగులు నుండి చాలా వస్తుంది. ఉండాలంటే ఫిస్టులా ఉండాలంటే ఒక పట్టుకునే కట్టి అబ్సెస్ ఉంటే ఆ ప్రదేశం ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది. ఆ టాయిలెట్ కు వస్తున్నప్పుడు మనం ఒక శుభ్రత లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. వాళ్ళు ఈ మెట్రోజల్ క్రీమ్ వేసినప్పుడు ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ రేటు కాస్త తగ్గుతుంది. ఆరవది వచ్చి నిఫెడిపైన్ ఆయింట్మెంట్. ఇది లేపనం వచ్చి కండరాలను సున్నితంగా చేస్తుంది. అనస్ శుభ్రంగా ఉండాలి. ఫిసియూర్ వీడియోలో చాలా అనస్ పరిశుభ్రత గురించి. ఆ కండరాలు వస్తాయి. తట్టుకోలేనంత రోడ్డు ఉంది. ఉరిచాక టాయిలెట్ రావడం కుదరదు. కాబట్టి ఇదొక పరిస్థితి. ఆయింట్మెంట్స్ వేసినప్పుడు ఖచ్చితంగా ఆ మసిల్ చాలా లాక్సిటీగా ఉంటుంది. అవును, మనం చాలా ఈజీగా టాయిలెట్ పాస్ చేయగలం, ఉపయోగించవచ్చు. కానీ ఇది వచ్చి కంపల్సరీగా ఒక చెకప్ చేయించుకోవాలి, మూల్యం తీసుకోవాలి. చాలా సైడ్ ప్రభావాలు ఉండవచ్చు. ఒక ఆయింట్మెంట్ అవుతుంది. తర్వాత 7వది కాల్షియం డొబిసిలేట్ ఆయింట్మెంట్ వచ్చింది. మీనా ఏం చేస్తుంది? రక్తనాళాలు వీక్ అవుతున్నందు మనకు పైన్స్ వస్తున్నాయి. మనకు తెలుసు ఈ రక్తనాళాలు మసిల్స్ వాన్స్ వచ్చి ఈ ఆయింట్మెంట్ పనిచేసి ఆ మసిల్స్ వచ్చి చాలా బలపరుస్తుంది. బలంగా ఉన్నప్పుడు అంటే రక్తస్రావం 4 డేలో తగ్గుతుంది. కానీ ఫలితాలు చాలా రోజులు వచ్చి వెంటనే మనం చూసుకోవాలి. చాలా సేపు ఉపయోగించిన తర్వాత కుదరదు. నియమితంగా ఉపయోగిస్తేనే ఇదన ఫలితాలు చూడగలము. అదే సమయం చేస్తున్నది ఏది? ఆయింట్మెంట్ ఉన్న ఒక రోజుకు కనీసం 4-5 ఉపయోగించాలి. చేరారని తర్వాత 8. ముఖ్యమైనది సుక్రాల్ఫేట్ ఆయింట్మెంట్. ఈ సుక్రాల్ఫేట్ కమ్ మరియు మా మృదువైన కండరము మరియు ఆ మసిల్స్ ను బలపరుస్తుంది. బ్లీడింగ్ వచ్చి తగ్గిస్తుంది. తరువాత 9 డెరోబిన్ విషయానికి వచ్చాడు. ఆయింట్మెంట్. ఇది కూడా మసిల్స్ ను రిలాక్స్ చేసే ఆయింట్మెంట్. కండరాలను రిలాక్సేషన్ అంటే ఆ మసిల్స్ లూస్ అవుతాయి. అందువల్ల టాయిలెట్ ఫ్రీగా ఉంటుంది. చివరగా ఆయుర్వేద సిద్ధమే కీలకం. మెడిసిన్స్ ప్రూవెన్. పూర్తి చెప్పాలి. ప్రయోజనాలు ఉన్నాయి వీడియోలో. నాకు అది గురించి పూర్తి వివరాలు చెప్పు ఇష్టం లేదు. కానీ ఏ ఆయింట్మెంట్ ఉపయోగిస్తున్నా తిరిగి చెబుతున్నాను, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఉపయోగించకండి. అందరూ దీన్ని చేయవద్దు. ఒక్కో రోగాలు మానవులకు అవసరాలు వేరుగా ఉంటాయి. ఉండే అవసరం లేని ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ లేదా ప్రకటనలు చూసి మేము దానిని కొట్టారు అంటే ఉపయోగించి తప్పు. కాంప్లికేషన్ పోయి మనం అనుభవించాలి. రెండవ లేపనం ఉపయోగించవద్దు అని చేస్తున్నారు. అందరూ చేస్తారు. తప్పు. టాయిలెట్ వచ్చి అది ఉంచేస్తాం, ఒకసారి ఉపయోగిస్తాం అని చేయడం కష్టమా అనుకుంటున్నా. నిరుతిద్దాం. అలా చేయకుండా ఖచ్చితంగా పాన్స్ జేబులు లేదా బ్యాగ్ లో దాన్ని తీసుకెళ్ళండి. ఆఫీస్ పని చేస్తున్నారు చేయండి. కానీ ఇక్కడ ఉన్న
విశ్రాంతి ఉపయోగించండి. రేపు 4 నుంచి 5 వరకు ఉపయోగిస్తే ఇది ఉంటుంది. గరిష్ట లాభం మనం పొందగలము. అదే సమయం ఒక ప్రత్యేక కవర్ వేసి పొడిగించు. దానిని లేపనం శుభ్రపరుస్తుంది. వచ్చి కాపాడండి. ఎప్పుడు ఒక ఓయింట్మెంట్ మాత్రమే కొనాలి అలా అనుకోవద్దు. కనీసం 2-3 ఓయింట్మెంట్. అప్పుడే మన ఆఫీస్ లో ఒక ఓయింట్మెంట్, ఒక టాయిలెట్, ఒకటి వర్కింగ్, ఒకటి ఉంచండి మరియు దాచండి. తరచుగా మనం ఉపయోగిస్తాం. అది ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ వీడియోలో చాలా విషయాలు ఉన్నాయి. మనం పంచుకున్నది ఉంది. మెడికల్ పంచుకుంటున్నా ఉండటంతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. ఈ అన్ని మందులను ఉపయోగించడం పైస్ వీడియోలను చూసి పొందండి. ఆరోగ్యంగా జీవితం గడపండి. శుభం. డాక్టర్ అశోక్. నమస్కారం మిత్రమా.